హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నా వీడియో వచ్చేసి మీరు అంబలి చాలామంది తినుంటారు. రాగి మాల్ట్ మీకు ఊరిబిడ్డి తెలుసా ఫ్రెండ్స్? మీకు ఊరిబిడ్డి ఏంటో, ఊరబెట్టిన అంబలి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఊరిబిడ్డి ఎలా ఉందో ఎంత ఉంది ఊరిబిడ్డి. ఈ లోన్ ఏంటుందని చూస్తున్నారా? రాగి మాల్ట్ అనమాట, అంటే సోడిపిండి. ఈ సోడిపిండిని ఆ ముందు రోజు నైట్ ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టిన తర్వాత తెల్లవారికి ఎసరు పెట్టుకొని దీన్ని పోసుకొని రేసేయడమే, అంబలి రెడీ. ఇది ఎందుకు ఇలా ఊరబెడతారు అనేసి అడుగుదామా? చెప్పమ్మా, ఇలా ఎందుకు ఊరబెడతారు? పులుపు కోసం ఊరబెడతారు అనమాట. మరి కొందరు మామూలుగా రేసేస్తారు కదమ్మా. మామూలుగా రేసేస్తే విరోచనాలు పట్టుకుంటుంది, అందుకనే ఊరబెట్టుకొని అంబలి చేస్తాం. అంటే ఇది రేపు మార్నింగ్ చేసుకుంటే ఎన్ని గంటల వరకు ఉంటుంది? సాయంకాలం వరకు ఉంటుంది. రేపు ఉదయం రాస్తే సాయంకాలం వరకు తాగుతాము. తర్వాత మళ్ళా సాయంకాలం మళ్ళీ ఊరబెట్టుకుని మళ్ళీ తెల్లవారు మళ్ళీ వేసుకోవాలి. అంటే ముందు రోజు ఊరబెట్టుకొని ఆ తర్వాత రోజు వేసుకొని తర్వాత ఈవినింగ్ వరకు తాగుతారు అనమాట. ఊరబెట్టిన అంబలి తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు. ఆరోగ్యం మంచిది, మళ్ళా కడుపు గొడగొడ కాదు. 24 పట్టుకొని చల్లగుండం కోసం ఇలా ఊరబెట్టుకుంటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఊరబెట్టుకుని మీరు తింటే చాలా బాగుంటుందంట. కడుపులో ఏ సమస్యలు రావు. ఇప్పుడు మీకు అంబలి రేసే విధానం చెప్తాను, ఎలాగో చూడండి ఫ్రెండ్స్. రాత్రి అయితే నేను సోడిపిండి ఊరబెట్టేసుకున్నాను ఈ ఊరిబిడ్లో. ఇప్పటికైతే ఇది ఊరిపోయింది. చూడండి ఎలా ఉందో. ఈ ఊరపెట్టిన సోడిపిండిని బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇదే అంబల్లా కనిపిస్తుంది కదా, కానీ అది కాదు, ఊరపెట్టిన సోడిపిండి అనమాట. అది మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది అనమాట అంబలి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఎసరు పెట్టుకుంటున్నాను. చూడండి, ఎసరు అనేది బాగా కాగాలి, అయితే మనకి ఈజీగా అవుతుంది అనమాట అంబలి తయారీ. అయితే మనం పెట్టుకున్న ఎసరు బాగా మరిగిపోయింది. అయితే ఇప్పుడు ఇందాక కలుపేసుకున్నాం కదా ఊరబెట్టిన అంబలిని, అది అలాగా ఎసరు దగ్గర పోసేస్తే అంబలి రెడీ అనమాట. మనము పల్చగా వేసుకోవాలనుకుంటే పల్చగా వేసుకోవచ్చు, లేదా చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువగా పోసుకోవాలి ఆ ఊరబెట్టిన సోడిపిండిని. ఊరిబిడ్డలో కొంచెం ఊరేసుకొని పిండి మిగిలిపోయింది కదా, ఇదేం కాదు, నో ప్రాబ్లం. రేపు ఊరబెట్టినప్పుడు అందులోనే పిండి వేసేసుకొని ఊరబెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అంబలి రెడీ అయిపోయింది. అయితే ఇది మేము మధ్యాహ్నం లంచ్గా తీసుకుంటాము, ఎందుకంటే మా కొండ ప్రాంతాల్లో వాళ్ళు పనులకి వెళ్ళి 3-4 టైం వస్తారు కాబట్టి ఆ టైంలో భోజనం చేయాలనిపించదు, కనుక ఇదే భోజనంగా స్వీకరిస్తారు. వచ్చి మళ్ళీ నైట్కి అంటే యాజ్ యూజువల్ రైస్ వండుకొని తినేస్తుంటారు. ఇలా ఊరబెట్టుకున్న అంబలి తింటే చాలా బలం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇంకెప్పుడైనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.